నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఒకప్పుడు ఆ కాలనీలు విసిరేసినట్లుగా ఊరి చివర ఉండేవి. ఇప్పుడవి నగరానికే నడిబొడ్డుగా మారాయి. అప్పట్లో ఇల్లు లేని పేదలు ఇప్పుడు సొంతింటి కల నెరవేర్చుకున్నారు. మురికి కూపాలు అందమైన పార్కులుగా రూపుదాల్చాయి. జనం తొంగి చూడ్డానికే భయపడే రాజా ట్యాంక్ ఇప్పుడు గొప్ప టూరిజం స్పాట్గా మారింది. బాలా త్రిపుర సుందరి ఆలయం బెజవాడ దుర్గగుడితో పోటీ పడుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాంతాలు పర్యాటక క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. ఒక సాధారణ పట్టణం స్థాయి నుంచి స్మార్ట్ సిటీగా అవతరించిన కాకినాడ గురించే ఈ ఉపోద్ఘాతమంతా. ఈ ప్రగతి సాధ్యమైంది కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల. ఆయన మరెవరో కాదు, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ. నాలుగు సార్లు కాకినాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మంత్రిగా, కార్పొరేషన్ల చైర్మన్గా సేవలందించారు. అన్నింటికీ మించి కాకినాడ నగరాన్ని తీర్చిదిద్దారు. ఇళ్ల నిర్మాణం, హైవేల విస్తరణ, పార్కుల ఏర్పాటు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి కాకినాడ రూపురేఖలు మార్చారు. అయితే పోర్టు విస్తరణతో ట్రాఫిక్ అనూహ్యంగా పెరిగిపోయి వేల మంది జనం రైల్వే గేట్ల దగ్గర పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముత్తా గోపాలకృష్ణ గారు 3 రైల్వే ఫ్లైఓవర్ల కోసం అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రతిపాదనలు పెట్టారు. ఆయన వెంటనే ఆమోదముద్ర వేశారు. వీటిలో 2 ఇంతకు ముందే పూర్తి కాగా 3వ ఫ్లైఓవర్ ఇప్పుడు పూర్తయింది. రామారావు పేట నుంచి కొండయ్యపాలెం మీదుగా నిర్మించిన ఈ వంతెనకు ముత్తా గోపాలకృష్ణ పేరిట శ్రీ ముత్తా గోపాలకృష్ణ వారధి అని నామకరణం చేశారు. ఈరోజు ప్రారంభించాం. అదే రకంగా పెద్దలు నేను గౌరవించే వ్యక్తుల్లో ఒకరైన ముత్తా గోపాలకృష్ణ గారి పేరు పెట్టి ఆయన పేరు మీద ఆర్ఓబిని కూడా 65 కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. ముత్తా గోపాలకృష్ణ వారధి మిగిలిన 2 ఫ్లైఓవర్ల కంటే పొడవైనది. ఇది అందుబాటులోకి వచ్చాక సినిమా రోడ్, మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోతుంది. ఈ ఫ్లైఓవర్ దగ్గర మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఉన్నారు. తను అందించే బ్రీఫ్ రిపోర్ట్ ఓసారి చూద్దాం. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం. ఇక్కడైతే కొత్తగా బ్రిడ్జ్ అయితే మనకు కనిపిస్తుంది. మీకు సైడ్లో విజువల్స్ అయితే కనిపిస్తాయి. అయితే దీనికి ముత్తా గోపాలకృష్ణ వారధి అని పేరు పెట్టారు. అయితే ఇది కొండైపాలెం మీదుగా ఇటు కొండైపాలెం రామారావుపేట మీదుగా అయితే బ్రిడ్జ్ అయితే కొత్తగా నిర్మించారు. అయితే దీన్ని ముత్తా గోపాలకృష్ణ గారు పేరు ఎందుకు పెట్టారంటే గత 4 దఫాలుగా కూడా ఆయన ఎమ్మెల్యేగా కాకినాడలో పనిచేశారు. కాకినాడ అభివృద్ధికి, సంక్షేమానికి అయితే గోపాలకృష్ణ గారు పనిచేశారని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మించడంతో చాలా మందికి ఇక్కడ ఇప్పుడు అయితే కాకినాడలో చాలా తక్కువ బ్రిడ్జిలే ఉన్నాయి. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల ఇక్కడ ఇబ్బంది చాలా వరకు తగ్గుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ అయింది కదండి, మీకు ఎలా ఉంది? బాగుందండి. ఇప్పుడు ఈ బ్రిడ్జికి గోపాలకృష్ణ గారు పేరు పెట్టారు, ముత్తా గోపాలకృష్ణ గారు అండి. దానికి మీరేమంటారు? మీకు ఏమనిపిస్తుంది? బాగానే ఉందా? చాలా ఫ్రీగానే ఉందండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఇబ్బంది లేదండి, అంత బాగానే ఉంది, చక్కగా ఉంది, ఫ్రీడమ్గా ఉంది. వచ్చింది కదండి, మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ట్రాఫిక్ సమస్యలన్నీ తీరింది. అటు అటుపక్క భవనగుడి సెంటర్ దగ్గర బ్రిడ్జి కానీ, ఈ బ్రిడ్జి కానీ, పట్టణం ఉన్న బ్రిడ్జి గురించి కానీ ట్రాఫిక్ సమస్య బాగా తెలియదు. రైల్వే బయటకి ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవారు, అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అంటే ఇప్పుడు గోపాలకృష్ణ గారు పేరు పెట్టారు కదా, ముత్తాల గోపాలకృష్ణ గారి పేరు, అంటే దీని గురించి మీరేమంటారు? మంచిదే కదండి, ఆయన బాగానే చేశాడు. బాగా పాత పొలిటీషియన్ మంచిదే. కెమెరామెన్ జాన్తో దుర్గా ప్రసాద్, కాకినాడ ముత్తా గోపాలకృష్ణ వారధి నుండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లోని మోడల్ నగరాల్లో ముందు వరుసలో ఉంటుంది కాకినాడ. ఆ కాకినాడకే మణిహారంగా నిలుస్తుంది శ్రీ ముత్తా గోపాలకృష్ణ వారధి. ఈ వంతెన ఉన్నంతకాలం ముత్తా గోపాలకృష్ణ పేరు కాకినాడ వాసుల గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది.